హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షూస్ వరల్డ్. ఈరోజు అయితే కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాము. అవేంటంటే ఇవి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి ఏంటి అనేది కామెంట్ చేయండి. వీటిని నేరేడుకాయలు అంటారు. ఇవైతే సీజనల్ ఫ్రూట్స్ అండి. ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. సమ్మర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి తినడం వల్ల సి విటమిన్ బాగా మన బాడీకి అందుతుంది. మంచి ఐరన్ అందుతుంది. అంతేకాకుండా హిమోగ్లోబిన్ పర్సెంట్ అనేది బాగా మెరుగుపడుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1/2 కిలో నేరేడుకాయలకి ఒక 2-3 టీ స్పూన్స్ కల్లుప్పు తీసుకోవాలి. అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత నేరేడుకాయలను ఆ ఉప్పు వేసిన వాటర్లో వేసి శుభ్రంగా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా తిప్పుకుంటూ నీట్గా కడుక్కోవాలి. అలా కడుక్కుంటే కాయల మీద ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటే అది నీట్గా పోతుంది. శుభ్రంగా కడుక్కున్న నేరేడుకాయలన్నిటినీ వాటర్ వంపేసి ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న నేరేడుకాయల్ని మంచిగా ఇట్లా ఒక చాక్ తీసుకొని 4 వైపులా డాట్స్ పెట్టుకుంటే మనం వేసే ఉప్పు కారం అనేది కాయలకి బాగా పడుతుంది. ఈ విధంగా అన్ని కాయల్ని 4 పక్కల కొంచెం కొంచెం డాట్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక 4 లేదా 5 మిరియాలు తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకున్న మిశ్రమంలో నేను తీసుకున్న 1/2 కిలో నేరేడుకాయలకైతే 1/2 టీ స్పూను సాల్ట్ సరిపోతుంది. మీరు కొంచెం సాల్ట్ ఎక్కువ తినగలిగితే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. దాంతోపాటుగా కారం కూడా 1/2 టీ స్పూన్ వేసాను. అన్నీ ఇట్లా 3 మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేరేడుకాయల్లో ఇలా చల్లుకోవాలి. చల్లుకున్న వెంటనే కాయల్ని ఇలా కిందకి పైకి బాగా నేరేడుకాయలకి పట్టేంత వరకు మిక్సింగ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ నేరేడుకాయల రెసిపీ అయితే తయారైపోయింది. చూశారు కదా ఎంత నీట్గా ఉప్పు కారం బాగా పట్టిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.